MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, MRR న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, MSOలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, MRR న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న MRR న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని MRR న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ M. రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు దళిత భోజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ దీనికి ఎన్నియోగా పి రమేష్ బాబు గారిని ఈరోజు ఆయన్ని సన్మానించడం జరిగింది. ఈ యొక్క మండలానికి ఇచ్చేసినటువంటి రమేష్ బాబు గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే యువకుడు ఈ యొక్క మండలానికి రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క మండలంలో ప్రతి ఒక్కరు విద్యార్థులు కొరత ఉన్నా, అదేవిధంగా పిల్లలు హాజరు పెట్టారు, టీచర్స్ కొంత కొరత ఉన్నా కానీ దాన్ని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మా ప్రజా సంఘాల తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ లోని మండల విద్యాశాఖ కార్యాలయం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా MEO1గా మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టినటువంటి పి రమేష్ బాబు గారికి ప్రజా సంఘాలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. యంగ్ డైనమిక్ MEO గారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు బలోపేతానికి కృషి చేస్తాడని, అలాగే ఏదైతే సిబ్బంది కొరత స్కూళ్లలో ఉందో ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, అలాగే పిల్లల హాజరు శాతాన్ని పెంచడానికి, అలాగే మౌలిక వసతులు స్కూళ్లలో కల్పన కూడా కృషి చేస్తారని, అలాగే ఈ మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుపుతారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరి ఆయన బాధ్యతలు తీసుకోవడం పట్ల ఈరోజు మరి శాల్వాలతో ఘనంగా సత్కరించడానికి అభిమానంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి మరి MEO రమేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.